రైట్. నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన అంశమైతే బెట్టింగ్ యాప్స్ విషయము. బెట్టింగ్ యాప్స్ విషయంలో ప్రధానంగా యువత ఉచ్చులో చిక్కుకొని వారి ప్రాణాల మీదకైతే తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అటు సినీ ప్రముఖులతో పాటు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ ప్రమోషన్లో పాల్గొనడము, దాంతో మరింత యువత కూడా దానికి అట్రాక్ట్ కావడము, ప్రాణాలపైకి తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదే అంశమై మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో సార్ నమస్తే, బాగున్నారా సార్? నమస్తే, బాగున్నాను. చెప్పండి సార్, అసలు ఈ రాష్ట్రంలో ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో యువత ఎలా చిక్కుకుంటున్నారు, అసలు ఏంటి పరిస్థితి సార్? ఇప్పుడు లాస్ట్ 15 days నుంచి సోషల్ మీడియాలో కానీ ఈ రెగ్యులర్గా న్యూస్ అనేది వస్తుంది. బట్ మేము 2017లోనే ఈ బెట్టింగ్ దాని మీద జరిగే పరిణామాలు ఏ విధంగా జరుగుతున్నాయనే దాని మీద స్టడీ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఏ విధంగా అట్రాక్ట్ అవుతున్నారు, అప్పుడే కొత్తగా మనకి మొబైల్ ఫోన్స్ రావడము, దాంట్లో యాప్స్ రావడము, ఆ బెట్టింగ్ యాప్స్ అనేది అప్పుడే ఇంట్రడ్యూస్ కావడం. అప్పుడు మనం ఒక సర్వే చేసినప్పుడు హైదరాబాద్లో మనం బ్యాక్ ఎండ్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు, వివిధ కంపెనీస్ యాప్స్ గురించి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్స్లో ఆడుతున్నట్టుగా అప్పుడు గమనించాం మనం. అప్పటికి మనకి ప్లాట్ఫామ్ లేదు. మనకి తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఏదైతే పాతది ఉందో, ఏపీ గేమింగ్ యాక్ట్ నుంచి వచ్చినదే 1974లో వచ్చిన యాక్ట్ ఉంది. దాంట్లో మనకి ఈ వచ్చే కొత్త పరిణామాలు అంటే సైబర్ స్పేస్ కానీ, సైబర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ డివైస్లో జరిగే గ్యామ్లింగ్ గురించి అప్పుడు డిస్కషన్ లేదు. ఓన్లీ గేమింగ్ హౌస్ అంటే ఏదో ఒక రూమ్ ఉండి బల్లలు ఇవన్నీ గురించి వచ్చింది. కానీ గేమింగ్ హౌస్ అనే డెఫినేషన్లో అప్పుడు సైబర్ స్పేస్ లేదు. అప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసి 2017లో చాలా తరోగా ఎగ్జామిన్ చేసిన తర్వాత 2017లో మనం యాక్ట్ తీసుకురావడం జరిగింది. తెలంగాణ గేమింగ్ యాక్ట్, అది 2017లో. ఆ యాక్ట్ ప్రకారం మనం ఈ సైబర్ స్పేస్లో ఏవైతే జరుగుతున్న గేమింగ్ కూడా మనం దాని పరిధిలోకి తీసుకొచ్చాము. ఎనీ గేమింగ్ స్టేక్స్తో ఆడితే అది అఫెన్స్ అన్నట్టుగా మనం దాంట్లో డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది హైకోర్టులో. యాక్ట్ను మనం కౌంటర్ చేయడం జరిగింది. అది మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అది మనం అల్టిమేట్గా మనం ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటి కూడా తెలంగాణలో మనం స్టేటస్ క్వార్టర్ ప్రకారం ఇక్కడ తెలంగాణలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెట్టింగ్ యాప్స్ అనేది నిషేధించారు యాక్ట్ ప్రకారం. హైకోర్టు కూడా దాన్ని నిర్ధారించింది. హైకోర్టు కూడా అలౌ చేయట్లేదు. అయినప్పటికీ కూడా చాలామంది కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి, తెలంగాణ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయినవి కూడా మనకిచ్చిన హైకోర్టుకి ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే, ఇక్కడ మేము ఎటువంటి పరిస్థితులు తెలంగాణలో కాదు, మా కస్టమర్స్ బయట ఉన్నారు, బయట మాత్రమే చేస్తాం, తెలంగాణలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ గేమింగ్ అనేది అలౌ చేయమని అప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, చాలా కొత్త యాప్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్న కంపెనీ కూడా మనం VPNతోని బయట మన చూపించి కూడా మనం ఈ యాప్ను ఆడవచ్చు. ఇది చాలామంది చేస్తున్నారు. దో ఇట్ ఈజ్ ఇప్పుడు టెంపరీ ఇక్కడ బ్యాన్ ఉన్నప్పుడు అది మనం వాళ్ళ మీద సర్విలెన్స్ అనేది లేదు. VPN ద్వారా వచ్చి మనం ఇదే హైదరాబాద్లో ఉన్న పర్సన్ త్రూ VPN జాయిన్ అయిపోయి, నేను ఎక్కడో యూకేలో ఉన్నట్టు జాయిన్ అయిపోయి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా చాలా కంపెనీస్ ఇప్పుడు ఏదైతే మనకు సైబర్ ఫ్రాడ్ చేస్తున్న కంపెనీస్ చాలా కూడా యూకేలో ఉన్నాయి, కానీ బయట కంట్రీలు, సౌత్ ఏషియన్ కంట్రీలో ఉన్నాయి కూడా చాలా కంపెనీస్ కూడా బెట్టింగ్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. ఆల్రెడీ చైనా యాప్స్ వచ్చినాయి. అలానే చాలా కంపెనీస్ ఇప్పుడు ఈ బెట్టింగ్ దాంట్లో ప్రమోట్ చేస్తూ వాళ్ళ దాన్ని చేసుకుంటూ ఉన్నాయి. వీటి మీద ఒక కరెక్ట్గా మనం నిషేధించలేకపోవడం, దాన్ని ఐడెంటిఫై చేసుకోవడం, ప్రాపర్గా వాటిని రాకుండా చూసుకోవడం అనేది మనం చేయలేకపోయినాము. ఇది ఐటీ యాక్ట్లో ఉన్న కొంత లోపాలతోని ఈ యాక్ట్ల మీద వీటి మీద మనం టోటల్గా మనం సర్వేలెన్స్ అనేది పెట్టకపోవడం వల్ల ఇవి ర్యాంపెంట్గా చాలా పెరిగిపోయినాయి. ఏమేమి యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ అకౌంట్లకు డబ్బులు పోతున్నాయి అనేది, మనీ లాండరింగ్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా మనీ సిఫరింగ్ అవుతుంది అనేది కూడా మనం అంచనా వేయలేకపోతున్నాం. ఇది crores of rupees తో డీల్గా ఉన్నది. crores of people దీనికి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు డైలీ. ఎందుకంటే ఇది ఫోన్లో ఒకసారి అలవాటు అయిపోయింది. ఇవన్నీ కూడా అడిక్టెడ్ గేమ్స్. ఒక్కసారి గేమ్ ఆడినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా మనం డోపమైన్ రిలీజ్ అవుద్ది. ఈ గేమ్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి. మనం ఏదైనా ఇప్పుడు ఒక సుడోకు ఆడినా, లేకపోతే ఇంకో గేమ్ ఆడినా కూడా, లేకపోతే ఒక యూట్యూబ్ షార్ట్ చూసినా, లేకపోతే ఇంకోటి చూసినా, మనం ఒకటి చూసినామంటే ఇంకోటి ఆటోమేటిక్గా రెండో చూస్తాం.
కంటిన్యూ చూస్తూ ఉంటాం 15 నిమిషాలు 20 నిమిషాలు. ఎందుకు అంటే మన డోపమైన్ రిలీజ్ అవుతుంటుంది. ఈ గేమింగ్ కూడా ఏముంటుందంటే మనకి ఆ ఇన్స్టెంట్ రిలీజ్ ఆఫ్ డోపమైన్ ఉంటుంది కాబట్టి వన్స్ ఇది గేమింగ్కి అడిక్ట్ అయిపోయిన వ్యక్తి ఏమైందంటే ఆ పరిణామాలు ఏముంటాయనేది ఆలోచించుకోకుండా ఆ టెంపరీ రిలీఫ్ కోసం మనీని పెడతా ఉంటాడు. ఒక ఆశ అంటే ఒక స్టాన్స్లో వెళ్ళిపోతాడు. ఏంటంటే నేను గెలుస్తాను, నాకు మనీ వస్తాయన్న దాంట్లో వెళ్ళిపోతూ చాలామంది విద్యార్థులు ట్యూషన్ ఫీజు ఇచ్చిన డబ్బులు కానీ, కాలేజ్ ఫీజుకి ఇచ్చిన డబ్బులు కానీ, ఇంకేదైనా పర్పస్లు ఇచ్చినవి కానీ చాలామంది ఈ గేమింగ్లో పెట్టి పోగొట్టుకొని తల్లిదండ్రులకు చెప్పకుండా మదనపడి సూసైడ్ చేసుకునే సంఘటనలు చాలా ఉన్నాయి. చాలా లాస్ట్ ఈ పరిణామాలు 2015 నుంచి కనిపిస్తూ ఉన్నాయి మన తెలంగాణలో. ఇప్పటివరకు నాకు తెలిసి చాలా వందల మంది ఈ బెట్టింగ్ భూతానికి బలైనారు. చాలామంది పేరెంట్స్ తెలిసినా కంట్రోల్ చేయలేకపోవడం, బాధపడడం, తర్వాత చనిపోయిన దిస్ ఈజ్ ద నాట్ రీజన్ అన్నట్టు చెప్పకపోవడం వల్ల మనకు కరెక్ట్ ఫిగర్స్ మనకు ఉండవు. అయినప్పటికీ కూడా ప్రతి ఒక ఎవరైతే అట్రాక్ట్ అవుతారో చిన్న విషయాలకు అట్రాక్ట్ అయ్యే డబ్బు సంపాదించిన ఆశ ఉన్నారో ఈ ప్రతి ఒక్కళ్ళు దానికి బానిస అయిపోతున్నారు. ఎందుకంటే ఫోన్లో ఇమీడియట్గా అవైలబుల్ ఉంది. ఇంతకుముందు ఏదన్నా బెట్టింగ్ ఆడాలంటే ఒక క్లబ్ ఉండాలి, ఒక రూమ్ ఉండాలి, ప్లేస్ ఉండాలి, అంత ఆర్గనైజ్డ్ చేస్తే తప్ప మనం ఒక 10 మందో 15 మందో ఆడలేరు. కానీ ఇప్పుడు వేలు లక్షల మంది ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆడే ఛాన్స్ ఉంది. అది ఇంత అవైలబిలిటీ వచ్చిన తర్వాత మనం ప్రతి ఒక్కటి సర్వేలెన్స్ చేయడం పోలీసు కూడా చాలా ఇబ్బంది. పబ్లిక్ సహకరించాలి. ఇట్లాంటి యాప్స్ని ఐడెంటిఫై చేసినప్పుడు చెప్పాలి. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ యాప్స్ అన్నీ కూడా మనకు కనిపించే ఫ్రంట్ ఎండే మనకు కనిపిస్తుంది. మనము ఒక 4-5 ఆడుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఆపరేట్ చేసేది బాట్స్ ఉంటాయి. అంటే బాట్స్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ చేస్తారు సిస్టమ్ని. ఆ సిస్టమ్ సెట్ చేసినప్పుడు ఏముంది, నీ కార్డ్స్ వాళ్ళకి కనిపిస్తాయి. నేను ఓడగొట్టాలన్నా గెలిపించాలన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అమాయకంగా ఏమనుకుంటారంటే చాలా సిన్సియర్గా నమ్ముతారు ఏంటంటే ఇదంతా నిజంగా రియల్గా జరుగుతూ ఉంది, మనం ఆడుతూ ఉన్నాం, మనం గెలుస్తూ ఉన్నామని. ఫస్ట్ టైంలో వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళు ఒక అమౌంట్ వరకు పెట్టుకుంటారు, ఈ పర్సన్ ఇంతవరకు గెలిపించాలి, ఇతన్ని అడిక్ట్ చేయాలని. ఆ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈ బాట్ సిస్టమ్తో ఆపరేట్ చేయొచ్చు అనేది మేము ఫిజికల్గా మనం చూపించడం కూడా జరిగింది. ఎలా దీన్ని బ్యాక్ ఎండ్లో ఒక సాఫ్ట్వేర్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం చేయొచ్చు. ఒక 10 మంది ఆడితే దాంట్లో ఎట్లా మనం చేయొచ్చు, ఒక పర్సన్ ఎట్లా గెలిపించచ్చు, ఇంకొక పర్సన్ ఎట్లా ఓడగొట్టచ్చు అనేది కూడా మనం ఫిజికల్గా చూపించాం. అయినప్పటికీ కూడా పబ్లిక్లో అవేర్నెస్ లేకపోవడం, నమ్మడం, ఈ గేమింగ్ యాప్స్ నమ్మడం, ఆ గ్రీడీనెస్ ఉన్నంతసేపు మనం కంట్రోల్ చేయడం కష్టం. ఈ బెట్టింగ్ యాప్స్లో కూడా ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేస్తున్న వారిపై ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి? ప్రమోషన్స్ అంటే చాలామంది ఏంటంటే దీంట్లో బెట్టింగ్ వేరు, గేమింగ్ వేరు, వేజరింగ్ వేరు. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు Dream 11 ఉంది. అదేమంటారు అని అంటే అది స్కిల్డ్ గేమ్ కింద తీసుకొస్తారు. ఎట్లా అంటే మీరే చూజ్ చేసుకుంటారు పార్ట్నర్స్ని, మీరే సెలెక్ట్ చేసుకుంటారు, మీరే పెడతారు. అది గేమింగ్ కిందకి రాదు అన్న డెఫినేషన్లోకి ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో కోర్ట్స్ దాని మీద కామెంట్ చేయడం జరిగింది. దానికి క్లియర్ ఇలాంటి యాప్స్ని కొంతమంది ప్రమోట్ చేశారు. అంటే వన్స్ ఇట్ ఇస్ లీగల్లీ కరెక్ట్ అన్నప్పుడు వాళ్ళు ప్రమోట్ చేశారు. వాళ్ళకు కూడా లీగల్గా వాళ్ళ లీగల్ టీం చెప్పిన దాన్ని బట్టి ఓకే ఇది కాదు, ఇది ఇట్లా అవుతుంది అని. కానీ వీటి మీద ఇంకా చర్చ జరగాలి. కొన్ని ఏవైతే ఇప్పుడు యాడ్ వస్తుంది Dream 11 అని కానీ, కొన్ని మై సర్కిల్ కానీ కొన్ని చూపిస్తూ ఉన్నారు యాడ్స్. అవన్నీ ఏంది లీగల్ ఫ్రేమ్వర్క్లో వాళ్ళ ఉన్న దాంట్లలో పెట్టి గేమింగ్ నడుస్తూ ఉంది. బట్ అది కూడా ఎంతవరకు మనం ఉంది అనేది మనం హై లెవెల్ కోర్ట్స్ దీని మీద డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంత వేగంగా మారుతున్న పరిణామాలు. ఇవాళ అన్ని బెట్టింగ్ యాప్స్ అంటారు, వీళ్ళు గేమింగ్ యాప్స్ అని వస్తున్నారు. నాట్ బెట్టింగ్ యాప్, గేమింగ్ యాప్ అని చూపిస్తారు. ఇది గేమింగ్, మీరే సెలెక్ట్ చేసుకుంటారు, మీరే ప్లేయర్ సెలెక్ట్ చేసుకుంటారు, మీరే ఇన్వెస్ట్ చేస్తారు, కాబట్టి దీంట్లో ఏముండదని. కానీ దాని వెనకాల డెప్త్గా సాఫ్ట్వేర్ ఏంటి, వాళ్ళు ఏం వాడుతున్నారు, ఎలా జరుగుతుంది అనేది ఇంతవరకు అంటే థర్డ్ పార్టీ అప్రూవల్ అనేది ఏ అప్లికేషన్కు లేదు ఇప్పటివరకు కూడా. దీని మీద యాక్చువల్ బెట్టింగ్ 2013లో మనకి ఎప్పుడైతే IPL స్టార్ట్ అయినప్పుడు, ఎప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్ అని ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఢిల్లీ పోలీసులు పట్టుకున్నప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది ఈ ప్లాట్ఫామ్స్. IPL ఎప్పటి నుంచే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి దీని మీద స్టడీ చేస్తున్నారు. డిఫరెంట్ ఫార్మ్స్, తర్వాత లా కమిషన్ కూడా దీని మీద రిపోర్ట్ ఇచ్చింది. లెంత్ రిపోర్ట్ ఉంటుంది లా కమిషన్ది కూడా. ముద్గల్ కమిటీ ఉంది. ఇలాంటి కమిటీస్ కూడా వీటి మీద స్టడీ చేయడం జరిగింది. అంటే ఇది మనం ర్యాంపెంట్గా ఉంది. పబ్లిక్ ఇది మహాభారతం నుంచి నడుస్తూ ఉంది. ఇది గేమింగ్ అనేది ఈరోజు ఒక రోజు నుంచి కాదు. దీన్ని మనం టోటల్గా కంట్రోల్ చేయగలుగుతామా, లేకపోతే దానికి ఏమైనా రిస్ట్రిక్షన్ పెట్టాలా?
అంటే బేసింగ్ ఆన్ దట్ మీ ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్ ఇంత ఉంది, మీరు అప్రూవల్ ఇంతవరకు ఆడొచ్చు అంటే అట్లాంటి కొన్ని సజెషన్స్ కమిటీస్ కూడా చేసినాయి. లా కమిషన్ కూడా డీటెయిల్ రిపోర్ట్ వాళ్ళు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ రికమెండేషన్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది, ఒక క్లారిటీ అనేది లాలో లేకపోయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనకి తెలంగాణ వరకు అయితే బెట్టింగ్ని ప్రమోట్ చేయడం కానీ, బెట్టింగ్ని ఆడడం కానీ అన్నీ కూడా నేరాలు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఆడిన వారిపై కూడా కేసులు ఉంటాయా సార్? ఇప్పుడు ఏదైతే గేమింగ్ హౌస్లో పార్టిసిపేట్ అయిన ఎవ్రీ వన్ ఇస్ కమ్స్ అండర్ పర్వ్యూ ఆఫ్ యాక్ట్ వస్తారు, దాంట్లో ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి ఆడిన వాళ్ళు కూడా వాళ్ళు పార్టిసిపేషన్ ఉంటుంది. ఆర్గనైజర్కి ఎంత ఉంటుందో ఆడిన వాళ్ళు కూడా అదే ఉంటుంది. ఇంకొంతమంది కూడా బెట్టింగ్ యాప్స్లో ఇట్లా నగదు కోల్పోయిన వారు కూడా బయటికి చెప్పడానికి రావడం లేదు. ఎవరంటే కుటుంబ సభ్యులు ఎవరైనా తిడతారేమో అని చెప్పి, లేదంటే చదువుకున్న వాళ్ళం కాబట్టి ఈ నష్టపోయినామని చెప్తే నామోషిగా ఫీల్ అవుతారని చెప్పి రావడం లేదు. సో అటువంటి వాళ్ళకు ఏం చెప్తారు అసలు? అదే అన్న ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇది చెప్పుకునేది కాదు. సొసైటీలో ఏంటి, నువ్వు వాడతావా గేమింగ్ అంటారు, పోగొట్టుకున్నామంటే అదొక ఇన్సల్ట్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఎవరు చెప్పని వాళ్ళు ఆఖరికి మనకి అనోనమస్ కాల్స్ అయినా 100 కైనా అనోనమస్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసినా కూడా మనం ఇంకా కొంతమందిని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇలా నడుస్తూ ఉంది, మాకు ఈ యాప్లో మోసపోయినామని చెప్పినా కూడా మనం అట్లాంటి యాప్స్ని మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి మనం సైబర్ క్రైమ్ వాళ్ళతోని యాప్ని డిలీట్ చేయడానికి మనం అది చేయగలుగుతాం. తర్వాత బ్యాంక్ ఒకవేళ కనెక్టెడ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే కూడా మనం ఫ్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. అది పబ్లిక్ అట్లయినా వాళ్ళు మోసపోయినారు కాబట్టి ఇంకొకళ్ళు మోసపోవద్దు అన్నదన్నా పోలీస్కి సహకరించాలి. సో ఇప్పుడు ఇటీవలే ఐపీఎల్ మ్యాచ్లు కూడా ప్రారంభమైన నేపథ్యము, సో క్రికెట్ బెట్టింగ్లు కూడా విచ్చలవిడిగా కూడా కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎట్లాంటి కట్టడి చర్యలు తీసుకున్నాను? పోలీసు ఎవ్రీ టైం ఈ ఐపీఎల్ టైంలో అబ్జర్వేషన్ ఎవరైతే ఇంతకుముందు ఏంటంటే మనకు ప్రాబబుల్ పర్సన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ మీద సర్వేలెన్స్ ఉండేది, వాళ్ళ యాక్టివిటీస్ మీద ఉండేదిగా మనకు ఉండేది. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఎనీ మొబైల్ ఫోన్లో డిఫరెంట్ యాప్స్ ఏమున్నాయో, ఎవరు ఎక్కడి నుంచి లూజ్ చేస్తున్నారు, ఎవరు ఎక్కడి నుంచి ఒక అప్లికేషన్ టెలిగ్రామ్లో లింక్ పెట్టి గేమింగ్ ఆడుతున్నారు అన్నది కొంత మాకు కూడా కష్టమైంది. పబ్లిక్ కూడా సహకరించాలి ఈ గ్యాంబ్లింగ్ని అరికట్టడంలో. వాళ్ళకి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీస్కి షేర్ చేస్తే మనం ఇది కొంత కట్టడి చేయొచ్చు. ఎందుకంటే ఇది ప్రతి హౌస్ టు హౌస్ వెళ్ళిపోతుంది, అది ప్రాబ్లం. ఏదో ఇండివిజువల్గా ఒక ప్లేస్ ఒకటి లేదు, స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి పైన నుంచే దీన్ని కొట్టాలి, కానీ కింద ఎంత మనం చేసినా కూడా లేయర్లో చేసినా కూడా కంట్రోల్ కాదు. ఎక్కడైతే రూట్ ఉందో ఆ రూట్ నుంచే మనం దీన్ని చేస్తే మనం ఓవరాల్గా కంట్రోల్ చేయొచ్చు. సాధారణంగా ఈ మోసగాళ్ళు ఎటువంటి పందాన్ని అనుసరిస్తారు సార్? అసలు యువత ఈ విషయంలో అవగాహన ఎట్లా పెంపొందించుకోవాలంటే ఆ వలలో చిక్కకుండా ఉండాలంటే అసలు గేమింగ్ జోలికే పోవద్దు. మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తే యాప్స్ వస్తున్నాయి, గేమింగ్ ఆడండి, మేము గెలిచాము, మేము ఇది అయిపోయినామని. ఏవైతే ఉన్నాయో మనము అట్లాంటి వాటికి అట్రాక్ట్ కావద్దు. మనం చాలా సజెషన్స్ ఇస్తూనే ఉన్నాం, ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మోసపోవడము, ఈ గ్రీడీ ఉండడం అనేది కామన్ థింగ్స్. టోటల్గా మనం ప్రతి ఒక్కరిని 1-to-1 చేయలేము. అది ఈ కోల్పోయిన నగదును రికవరీ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? కోల్పోయిన నగదును అంటే ఒకవేళ యాప్ ఉంది, అది ఇలా చేశారు అని మనకి సమాచారం ఇస్తే మనం ఇమీడియట్గా యాప్ ఎక్కడి నుంచి జనరేట్ అయింది, దాని క్రెడెన్షియల్స్ ఏంటి, ఎక్కడి నుంచి అకౌంట్ ఓపెన్ చేశారు, మెయిల్ ఐడీస్, వాళ్ళ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, అవన్నీ కూడా తీసుకొని మనం చేస్తాం. ఎందుకంటే కంపల్సరీ ఏదో పేమెంట్ గేట్వే ద్వారా పోతాయి కాబట్టి వీ కెన్ ఆల్ పేమెంట్ గేట్వేస్కి మనం ఆల్రెడీ చెప్పాము. పేమెంట్ గేట్వేస్ కూడా అన్నిటికీ చెప్పాము. మళ్ళీ ఒకసారి మేము కూడా ఈ పేమెంట్ గేట్వేస్ కానీ, తర్వాత థర్డ్ పార్టీస్ ఉన్నవి కానీ, ఇంటర్మీడియట్స్ అందరికీ కూడా మనం మళ్ళీ ఒకసారి అలర్ట్ చేస్తున్నాం. చివరిగా ఈ మోసాలలో ఎక్కువగా యువతనే చిక్కుతున్నారు కాబట్టి వారికి సలహాలు, సూచనలు ఏం చేస్తారు? ఒకటేసారి పెద్దగా అయిపోదామన్న ఆలోచనలో యువతలో ఈ మధ్య ఈ ట్రెండ్స్ కనిపిస్తుంది. కష్టపడి కంటే ఎక్కువ ఈజీ మనీ సంపాదించాలి అన్న యాటిట్యూడ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, మనీ ఈజ్ అనే క్రైటీరియా అండ్ క్యారెక్టర్ నాట్ ఏ క్రైటీరియా. మన క్యారెక్టర్ కంటే మనీ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనీ ఏదో సంపాదించాలన్నప్పుడు, గ్రీడీ ఉన్నప్పుడు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సొసైటీలో మీరు చూస్తున్నారు,
చాలా వచ్చినాయి. ఒకప్పుడు మనం చిన్న వస్తువు మనం మెయింటైన్ చేస్తే చాలా గ్రేట్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు 30,000 40,000 మొబైల్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వేస్ట్ వెతుకుంటారు కాబట్టి ఇట్లాంటి వేస్ట్ కనిపిస్తాయి. అది ఈజీగా మనం దీంట్లో సంపాదించవచ్చు అన్న ఆలోచన వస్తుంది కాబట్టి ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. సో చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడు వారు.